గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. రాష్ట్రంలో 2 రోజులు తెలంగాణ ఉద్యమం సాగించిన రోజులను గుర్తుకు తెచ్చాయి. స్వరాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అణచివేతల పర్వం, బీఆర్ఎస్ నేతల నిర్బంధ కాట కొనసాగింది. పోరాటాలు, ఉద్యమాలు, అరెస్టులు తమకు కొత్తేం కాదన్నారు హరీష్ రావు. తెలంగాణ కోసం ఎంతటి ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు కౌశిక్ రెడ్డి. హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నోటీసులు, వివరణ లేకుండా నిర్మాణాలను ఎలా కూల్చివేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్. తెలంగాణ సర్కారు అణచివేతల పర్వం, బీఆర్ఎస్ నేతల నిర్బంధం, ముందస్తు అరెస్టులు. రేవంత్ విసిరే రాళ్లు, రాబోయే మా ప్రభుత్వానికి పునాది రాళ్లు. తమకు పోరాటాలు, ఉద్యమాలు కొత్తేం కాదన్న హరీష్ రావు. ప్రాణం పోయినా రేవంత్తో కాంప్రమైజ్ కాను, తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధమన్న కౌశిక్ రెడ్డి. నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా కూల్చివేతల, హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి. కేజ్రీవాల్కు బెయిల్, తీహార్ జైలు నుంచి విడుదల. దేశ వ్యతిరేక శక్తులపై పోరాటం కొనసాగిస్తానన్న ఢిల్లీ సీఎం. ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం, రాష్ట్రానికి మోస్తరు నుంచి తేలికపాటి వర్ష సూచన.